సో గాయస్, అనదర్ డే అనదర్ మూవీ అనమాట. సో ఈరోజు అయితే సంక్రాంతికి వస్తున్నాం, మూవీ చూసేదానికి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు దాని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అందులో అదొక రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ చూద్దాం ఎట్లుంటుంది అనేసి. మనమైతే మూవీ మిస్ కాకూడదు అనమాట. సో ఇప్పుడు మనకి 10:05 అయితే షో ఉంది, ఆల్రెడీ 9:30 అవుతుంది. సో అన్న వస్తున్నాడు పిక్ చేసుకునేకి. సో గాయస్, మొత్తానికి అయితే సినిమా అయిపోయింది. సినిమా ఎట్లుందిరా అంటే ఓకే, సో అంటే ఒక ఫన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి అలాంటిది అయితే కోరుకుంటాం, అలాంటిది వదిలేడనమాట. ఇంకా అనిల్ రావుపూడి గురించి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, గోయింగ్ గుడ్ అనిపించింది. ఎస్పెషల్లీ వాడు ఒక పిల్లోడు ఉన్న క్యారెక్టర్, వాడు వచ్చినప్పుడు ఉంటాయి సీన్స్, మస్తు నవ్వు ఉంటుంది అసలు. ఇంకా కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. నెక్స్ట్ కమింగ్ టు మ్యూజిక్, ఇట్ వాస్ గుడ్ అనిపించింది. అంటే నాట్ దట్ మచ్ లౌడ్ అనిపించలేదు, మరి ఎక్కువ సినిమాని ఫ్లాట్ చేసేట్టు కూడా లేదు, యావరేజ్ ఉండే. పాటలు కూడా ఓకే, సోసో కనిపించాయి. అండ్ మెయిన్ ఇబ్బంది ఏంటంటే సెకండ్ హాఫ్తోనే చాలా ఇబ్బంది పడ్డా. అంటే ఎట్లెట్లో ఇల్లాజికల్గా ఏదేదో అయిపోతూ ఉంది. సరే, ఇంకా ఎండింగ్కి అట్లా ఒక ఫన్నీ వేలో ఎండ్ చేసిండు. సో ఇట్స్ ఓవరాల్ సంక్రాంతి వాచ్ అనమాట. ఇంకా 3 సినిమాల్లో నాకు నచ్చిన సినిమా ఏది అంటే ఐ వుడ్ సే పర్సనల్లీ ఐ ప్రిఫర్ డాకు, తర్వాత సంక్రాంతికి, లాస్ట్లో గేమ్ చేంజర్. అంటే దానికి ఇంకా స్పాట్ అదే ఉంది కాబట్టి గేమ్ చేంజరు. సో దిస్ ఈజ్ మై రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ బాలాజీ సైనింగ్ ఆఫ్. బై బాయ్.